చలి రోజుల్లో వేడిగా, ఎండల్లో చల్లగా ఏ కాలమైనా సరే రాగి ముద్ద ప్రత్యేకమే కదండి. ఒక ముద్దని చేత్తో మెల్లగా తీసి ఆ కారంగా ఉడికిన వేడిగా ఉన్న మటన్ కర్రీలో ముంచితే ఆహా, నోరు ఊరుతుంది కదా. ఒక్క ముద్ద తింటే సరిపోదు, ఇంకోటి ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అదే ఈ కాంబినేషన్ మ్యాజిక్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కడుపుకే కాదు, మనసుకు కూడా తృప్తినిస్తుంది. వెల్కమ్ టు టేస్టీరా. ముందుగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 500 గ్రాముల మటన్ని బాగా పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి ముక్కలను మిక్సీ జార్లో తీసుకోవాలి. దానిలోనే 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కలుగా చేసుకొని వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక కుక్కర్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. అందులో 1 బిర్యానీ ఆకు, 1 లేదా 2 చీల్చిన పచ్చిమిర్చి, 2 లేదా 3 యాలకులు, 2 లేదా 3 లవంగాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకో కాస్త వేగనివ్వాలి. ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. కాస్త వేగినాక 1 టీ స్పూన్ పసుపు, కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, కాశ్మీరీ కారం లేకపోతే మామూలు కారమే ఇంకో టీ స్పూన్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తరువాత మూత తీసి మరోసారి కలిపి ఒక 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. బాగా కలిపి కుక్కర్ మూతను పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది సుమారు ఒక 20 నిమిషాల దాకా పడుతుందండి. తర్వాత మూత ఓపెన్ అయినాక బాగా కలుపుకొని ఒక కప్పులో కొంత కూర తీసుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి. అలాగే ఉప్పు కారం కూడా చూసుకొని అవసరమైతే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకు కొంచెం యాడ్ చేశాను. అలా మూత లేకుండా ఇంకో 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకొని దింపేస్తే టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. ఎంత సింపులో కదా, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే నీళ్ళు ఉడుకు పడతాయి. అప్పుడు మూత తీసి ఆ ఉడుకుతున్న నీటిలోనే 1 కప్పు రాగి పిండి వేసి అలాగే మూత పెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా పిండి కొంత పైన తేలుతూ కనిపిస్తుంది. దాన్ని నెమ్మదిగా నమురుతూ మొత్తం కలిసేలా చేయాలి. పిండి మొత్తం స్ప్రెడ్ అయినాక ఇంకా కలుపుడు కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈ స్టేజ్లో కాస్త బలం, ఇంకాస్త ఓపిక ఉండాలి. ఎంత స్పీడ్గా కలుపుగలిగితే అంత బాగా కలుస్తుంది. బాగా కలపలేదనుకోండి, చిన్న చిన్న పిండి ఉండలు అలాగే ఉండిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంకొకరి హెల్ప్ తీసుకొని అయినా సరే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. కాకపోతే నాకు సుమారు 8 నుంచి 10 నిమిషాలు పట్టింది. అంతేనండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాస్త నెయ్యి వేసి కొంచెం రాగి ముద్దను వేసి ఇలా చుట్టూ స్పీడ్గా తిప్పారనుకోండి, ఒక బాల్ లాగా వస్తుంది. ఈ బాల్స్ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి.
తినడం కూడా వేడిగా ఉన్నప్పుడైతేనే బాగుంటుందండి. ఇలా రాగి ముద్ద బాల్స్ తీసుకొని ఒక నుయ్యి లాంటి గొయ్యి చేసుకొని ఆ గొయ్యిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిపై మన స్పైసీ మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి. నచ్చిందా? పాట కాదండి, రెసిపీ. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో రుచితో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.